Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. సంచలనాలలోనే టాప్ ఇది. పుష్కర కాలంపై నాటి వివాదం లేటెస్ట్ గా మళ్లీ రేగిన రచ్చ. వైఎస్ఆర్ మరణించినా ఆయన పేరు మాత్రం అడపాదడపా వినిపిస్తూనే ఉంది. కానీ ఇప్పుడు స్వయంగా కూతురే ఆయన పేరిట సంచలన వ్యాఖ్యలు చేయడం, అన్నను ఇరికించాలనే ప్రయత్నంలో వివాదాల తట్టెను కలిపినట్టు హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ ఈ పేరే ఓ ప్రభంజనం. జనహృదయ నేతగా ఓ వెలుగు వెలిగిన దివంగత సీఎం అకాల మరణం ఎందరినో కలిచివేసింది. ఇదంతా ఒకవైపైతే ఆయన చనిపోయిన తర్వాత జరిగిన రచ్చ మరోవైపు. వైఎస్ కుటుంబంపై కేసులు, ఆ కేసుల్లో రాజశేఖర్ రెడ్డి పేరు చేర్చడం, ఆ తర్వాత పరిణామాలంతా స్పీడ్ గా జరిగిపోయాయి. 12 ఏళ్లవుతోంది. ఆ విషాద ఘటనలు, చేదు అనుభవాలను అంతా మర్చిపోతున్న సమయంలో వైఎస్ షర్మిల మళ్లీ తుట్టెను కదిపారు. ఇటీవల వైఎస్ కుటుంబంలో వరుసగా జరుగుతున్న వివాదాల నేపథ్యంలో షర్మిల తన తండ్రి ప్రస్తావనను తీసుకొచ్చారు. ఆనాడు ఆస్తుల కేసు ఛార్జ్షీట్లో వైఎస్ఆర్ పేరును ఇరికించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వ ఏఏజీగా ఉన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసి వైఎస్ పేరును ఇరికించారంటూ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. అసలు వైఎస్ పేరును ఇరికించింది కాంగ్రెస్ కానే కాదంటూ వాదించారు. రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిపిఐఓ కాంగ్రెస్ తో చేర్చలేదు. రాజశేఖర్ రెడ్డి గారి పేరుని చేర్చింది జగన్మోహన్ రెడ్డి గారి లాయరే. రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిజానికి సిబిఐలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం చాలా కష్టము అని తెలిసి, రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి ఎప్పుడు బయటపడ్డు అని రాజశేఖర్ రెడ్డి గారిని పేరును స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి లాయరే, సుధాకర్ రెడ్డి అనే లాయరే రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చమని హైకోర్టులో, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారు. షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలకు ఘాటుగానే స్పందించారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. రాజకీయ లబ్ధి కోసం వైఎస్ షర్మిల పచ్చి అబద్ధాలాడుతున్నారంటూ మండిపడ్డారు. వైఎస్ఆర్ పై ఆరోపణలు చేస్తూ కోర్టుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ రావే లేఖ రాశారని, దానిపై హైకోర్టు విచారణకు ఆదేశించిందన్నారు పొన్నవోలు. 2011 ఆగస్టు 17న వైఎస్ఆర్ జగన్ పై కేసులు వేశారని, ఆనాడే వైఎస్ ను ముద్దాయిని చేసింది కాంగ్రెసే అని ఆరోపించారు. మీ తండ్రి కోసం పోరాడిన తనకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు పొన్నవోలు. నేను రాజశేఖర్ రెడ్డి గారు చేయడం తప్పని నేను కేసు వేస్తే మీరు దాన్ని ట్విస్ట్ చేసి చెప్పి రాజశేఖర్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్యాయమైన కేసు పెట్టారు, ఇది అక్రమము అని ఒక మనిషిగా స్పందించాను, ఒక అడ్వకేట్గా స్పందించాను, ఎంతో కొంత క్రిమినల్ లా తెలిసిన వ్యక్తిగా స్పందించాను. ఇదే నేను చేసిన పాపమా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో రాజశేఖర్ రెడ్డి గారి ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఈజన్ ఏందో నాకు చెప్పమ్మా. మరోవైపు షర్మిల వ్యాఖ్యలపై స్పందించారు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. పిటిషన్ ఆధారంగా ఛార్జ్షీట్లో పేర్లు చేర్చడం, తొలగించడం జరగదని స్పష్టంగా చెప్పారు. కేసు విచారణ ఆధారంగానే సిబిఐ ఛార్జ్షీట్లో పేర్లుంటాయని, ఛార్జ్షీట్లో వైఎస్ పేరు పెట్టాలని ఎవరూ పిటిషన్ ఇవ్వలేదన్నారు వివి లక్ష్మీనారాయణ. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఎవరిని అక్యూజ్ చేయాలి, ఎవరి పేర్లు పెట్టాలన్నది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ డిసైడ్ చేస్తుంది. ఆ తర్వాత ఎవరో బయట నుంచి వచ్చి వీళ్ళని పెట్టండి అంటే, అలాగైతే ప్రతి ఒక్కరిని పెట్టండి అని రాస్తారు. కాబట్టి ఆ విధంగా అటువంటిది ఏది జరగలేదన్నది వాట్ ఎవర్ మెమరీ హ్యావ్ అని అనిపిస్తుంది. ఆ తర్వాత వారు స్పెసిఫిక్గా ఏదో అలిగేషన్స్ చేశారు కాబట్టి మరి దాని గురించి చూడాల్సి ఉంటుంది. నాకు అటువంటిది ఏది జరగలేదని నేను అనుకుంటాను నాకు సంబంధించిన వరకు. ఏపీలో జరుగుతున్న రాజకీయ క్రీడలో దివంగత నేతల పేర్లు రావడం సాధారణమైపోయింది. ఈ కేసు విషయంలో అసలు ఏం జరిగిందో అప్పటి పరిణామాలు చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి.